వెల్కమ్ టు కేపీ వ్లాగ్స్. ఈరోజు చికెన్ 65 నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను రండి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ కంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నాము చికెన్ని. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ కొంచెం నిమ్మరసం, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. మనం ఆల్రెడీ మిరియాల పౌడర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు 1.5 స్పూన్ కారం వేసుకున్నాము. చికెన్కి సరిపడా కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇది ప్రిపేర్ చేయడానికి ఫుడ్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నేనైతే వేయలేదు. ఈ ఎగ్స్ అన్నీ బాగా కలిసేటట్టుగా కలపాలి. మనం స్పూన్తో కాకుండా చేతితో కలిపితే మసాలా అనేది ముక్కకి బాగా పట్టి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న కడాయిలో మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇలా పీసెస్గా వేసుకోవాలి. ఇలా చికెన్ పీసెస్ వేసాక వెంటనే గరిటె పెట్టకూడదు. కొంచెం ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడు వీటిని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేయాలి. ఇలా మెల్లగా ఫ్రై చేయాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నేను కోడి కొంచెం తక్కువగా వేసానండి. మీకు కావాలంటే కొంచెం కార్న్ఫ్లోర్ ఎక్కువ వేసుకోవచ్చు. నేను కార్న్ఫ్లోర్ అనేది కొంచెం తక్కువగా వేసాను. మీరు కావాలనుకుంటే కోటింగ్ కొంచెం ఎక్కువ కార్న్ఫ్లోర్ కలుపుకోవచ్చు. ఫ్రై అయిన పీసెస్ని
తీసి పక్కన ప్లేట్లో వేసుకోవాలి. ఒక బౌల్లో ఒక 1 స్పూన్ అంతా కార్న్ఫ్లోర్ వేసి పెట్టుకొని కొంచెం సాల్ట్, పావు స్పూను రెడ్ చిల్లీ పౌడర్, పావు స్పూను పెప్పర్ పౌడర్ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని కలుపుతూ ఉండాలి. కొన్ని వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఇది గ్రేవీ అనేది కొంచెం పలచగా ఉండాలి. ఫ్రై చేసిన ఆయిల్ని కొద్దిగా కడాయిలోకి తీసుకొని కొంచెం వేడవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేశాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేయాలి. సరిపడా కెచప్ వేసుకోవాలి. కొద్దిగా సోయా సాస్ వేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసేసుకున్నాము. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి. అంతే అండి, యమ్మీ చికెన్ 65 రెడీ. నచ్చితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.